నజరేయుడైన మా యేసు ప్రభువా, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తున్నాను. తండ్రి, మా దేశమును కనికరించండి. మా దేశ నాయకులను కనికరించండి. మా దేశ అధికారులను, ప్రభా, పరి పరిపాలకులను, తండ్రి, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, దళారులను దయచేసి మార్చండి. తండ్రి, ఎన్నో రకాలైనటువంటి మోసాలు చేస్తూ ప్రజలను ఎంతగానో పీడిస్తూ ఉన్నారు. దయచేసి వీళ్ళందరి మనసు మార్చుమని మీ పవిత్రమైన పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాను. శాశ్వతమైన మీ కృప నా తండ్రి మా అందరి మీద నిలిచి ఉండని. మీరు అద్భుతములు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు, మహిమగల దేవుడు స్వామి. మీ అపారమైన కృప మా దేశం మీద కుమ్మరించు తండ్రి. మా దేశ నాయకుల మీద కుమ్మరించండి, అధికారుల మీద కుమ్మరించండి, దళారుల మీద కుమ్మరించండి. నాయన, ఎంతో మంది మోసగాళ్ళు వారి మీద కుమ్మరించి రక్షించబడుటకు కృప దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 26వ తారీఖు 2026 బుధవారం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని, ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా యవనస్తులకు రాజు పరిచారకులు ఇట్లనిరి: ప్రియులారా, ఈ సంగతులైన తరువాత రాజుగారి కోపము చల్లారినప్పుడు వస్తీని, ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచినప్పుడు యవనస్తులకు రాజు పరిచారకులు ఈ విధంగా అన్నారు: అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడు హేగే వశమునకు అప్పగించున్నట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నిర్ణయించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చి, తరువాత రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమైన గనుక అతడు అలాగూ జరిగించాను. స్త్రీలారా, దేవుని పిల్లలు గమనించాల్సింది, ఇక్కడ వస్తీని వదిలిపెట్టిన తరువాత యవనస్తులకు రాజు పరిచారకులు. ఈ రోజున యవనస్తులు చాలా మంది దేవుని కొరకు ఉపయోగపడడం లేదు. చాలా మంది యవనస్తులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా జీవించేవారు లెక్కలేనంత మంది అయిపోయారు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి నా మనవి: మీ కుటుంబంలో ఉన్న యవనస్తులు కనీసం దేవుని కొరకు ఏమైనా చేస్తున్నారా? పోనీ దేవుని కొరకు జీవిస్తున్నారా? ఆలోచించండి. దేవుని కొరకు జీవించని జీవితాలు, దేవుని కొరకు ఏమీ చేయని జీవితాలుగా మన కుటుంబాన్ని ఉన్న యవన బిడ్డలు ఉండకూడదు. ప్రతి వారి విషయంలో ప్రతి వారు కూడా ఆలోచించవలసిన విషయం. సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రేమించి మన పట్ల ఆయన కనికరాన్ని చూపెట్టాడు. ప్రియులారా, యవనస్తులైన ప్రతి వారికి నా మనవి: ఈ యవన కాలమందు
దేవుని కొరకు అనేక మంది కన్యకలను వాక్యంలో సెలవిచ్చిన రీతిగా అందమైన కన్యకలను, సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చాలి. కన్యక అంటే పురుషుని ఎరగని స్త్రీ. అనగా దానర్థం ప్రపంచంలో ఇద్దరే పురుషులు. ఒకటి స్వపురుషుడు యేసు ప్రభుల వారు, పరపురుషుడు సాతానుడు. స్త్రీ పరపురుషుడైన సాతానుని ఎరగకూడదు. అనగా సాతాను సంబంధమైన కార్యాలు ఏ ఆడబిడ్డ, ఏ మగబిడ్డ కలిగి ఉండకూడదు. ప్రతి వారు కూడా బాగా ఆలోచించవలసిన విషయం. మహోన్నతుడైన దేవుని పవిత్రమైన పాదముల చెంత ప్రతి వారికి నా మనవి, ప్రియులారా, మనము ప్రభువు కొరకు అందమైన, సౌందర్యమైన కన్యకలను తయారు చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వపురుషుడు. పరపురుషుడైన సాతానునితో సంబంధం లేని జనంగా అనేకుల్ని తీసుకురావాలి. ఒక్క విషయం గమనించాలి. సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మీ అందరికీ నా మనవి, అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే ఆ పరలోకపు తండ్రి ఈ ఉదయకాలమందు నిన్ను కూడా ఒక అందమైన కన్యకగా, సౌందర్యమైన కన్యకగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. పరపురుషుడైన సాతానుడితో చేరి కన్యాత్వాన్ని పోగొట్టుకోకూడదు. అందుకని యాకోబు పత్రికలో రాయబడింది, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అని చెప్పాడు. అంటే దాని అర్థము ఈ లోకంతో స్నేహం చేసే ప్రతి వాడు కూడా వ్యభిచారము చేస్తున్నట్టే. ఎందుకంటే సాతానుడికి చాలా పేర్లు ఉన్నాయి. అందులో లోకనాథుడు అనే పేరు కూడా ఒకటి ఉంది. అంటే ఈ లోకానికి వాడు నాథుడు. నాథుడు అంటే భర్త అని అర్థం. యేసు ప్రభుల వారు సంఘానికి భర్త. ఇప్పుడు లోకనాథుడైనటువంటి సాతానుడు ఏ మాత్రము కూడా మనం వాని జోలికి పోకూడదు. ఎందుకంటే లోకము, దాని ఆశ గతిస్తాది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అందుకని యాకోబు భక్తుడు స్పష్టంగా సెలవిచ్చాడు. ఆయన చెప్పిన విలువైన మాట ఏమనో తెలుసా? వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? అంటే ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా అందమైన కన్యక, సౌందర్యవంతురాలైన కన్యక, రారాసైన యేసు ప్రభుల వారి పెళ్లి భార్యలుగా వారు ఉండుటకు తగిన వారు. అటువంటి స్థితిలో ప్రభు పిల్లలైన మనము జాగ్రత్తగా ఉండాలి. లోకం వైపు చూడకూడదు. లోకము దాని ఆశల వైపు చూడకూడదు. సర్వశక్తిమంతుడైన దేవుని వైపే చూడాలి. మహోన్నతుడైన దేవుడు మనందరి పట్ల కనికరాన్ని చూపెట్టి అద్భుతాలు చేసే వ్యక్తిగా ఉండాలి. మనము ఆయన పెళ్లి భార్యలుగా, మనమందరం కూడా యేసు ప్రభు పెళ్లి భార్యలుగా, ప్రతి యవన బిడ్డ ఆ రీతిగా మార్పు చెంది ప్రభు దృష్టిలో ఒక కన్యకగా స్థిరపడాలి. దేవుడు ఆ కృప మీ అందరికీ దయచేయును గాక. ప్రియులారా, గమనించవలసిన విషయం బైబిలు సెలవిస్తాది. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణాల వంటి వారని వాక్యంలో చెప్పబడింది. అనగా ప్రభు పిల్లలుగా మనము ఆలోచించాల్సింది, సర్వశక్తిమంతుడైన
దేవుని సన్నిధానంలో ప్రతి వారు కూడా ఒక బలమైనటువంటి వ్యక్తులుగా మనము జీవించాలి. ప్రభు కొరకు ఆ శ్రేష్టమైన దేవుని ఆలోచన ప్రతి వారి పట్ల జరిగి వారు స్థిరపడి బలపడు రీతిగా దేవుడు కార్యము జరిగించాలి. ఆమేన్.